మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లిలో హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకున్నది. విషయానికి వస్తే మలిగిరెడ్డి మాధవరెడ్డి సుశీలమ్మ ఉన్నటువంటి ఇల్లు, అంటే ఇక్కడ వట్టిపల్లిలో ఉన్నటువంటి ఇల్లుని కూలగొట్టాల కన్న తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టాలని ఆలోచన చేసినటువంటి కొడుకు, కసాయి కొడుకు అని చెప్పొచ్చు ఆ శ్రీనివాసరెడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి అంటే నిజంగా కూడా ఆ ఇల్లుని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడు, దాని వెనకాల అసలు ఏం జరుగుతుంది, అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లును ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నా కొడుకు అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాం, చూడొచ్చు ఆ ఇల్లుని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కూడా మనకు విజువల్స్ లో కనపడతా ఉన్నది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నీ కొడుకు అసలు ఇల్లును కూలగొట్టాలనుకుంటున్నాడు, అంటే కోర్టు నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నల్గొండ కోర్టు నుంచి కావచ్చు, సుప్రీంకోర్టు నుంచి, ఎక్కడి నుంచి అయినా ఒక నోటీసు ద్వారా ఉన్నటువంటి కన్న తల్లిదండ్రుల ఇల్లును కూలగొట్టాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టు మెట్లెక్కినటువంటి ఆ కసాయి కొడుకు యొక్క వార్తను వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. వాని పిల్లలు ఆగబోతారు, ఆడగబోతుంది, వానికి అర్థం తెలుస్తలేదు. నేను ఏం చేసి చెప్పడానికి మనము మాధవరెడ్డి సుశీలమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ కొడుకు అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు కట్టుకున్నటువంటి మనం చూడొచ్చు. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. వాళ్ళ ఇల్లుని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడో వారి మాటలు అడుగుదాం. చెప్పండి. నమస్తే. అసలు మీ కొడుకు పేరు ఏం పేరు? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి. అసలు ఎందుకు శ్రీనివాసరెడ్డి మీరు ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టాలనుకుంటున్నారు? ఇక ఆయన మతలో ఏముందో గాని నేను పర్మిషన్ తీసుకోకుండా కట్టినని ఒక పొరపాటు ఏం జరిగిందంటే, నేను 12 గుంటల భూమి కొన్నా. కొని అందులో సుమారుగా 2 గుంటల అందాజల 25 సంవత్సరాల కింద ఇల్లు కట్టినా. ఇల్లు కట్టి వాళ్ళ పెండ్లిళ్ళు చేసిన, అన్ని ఇళ్ళనే చేసినాక నా జాగల ఆయన ఇట్లా కట్టిండని ఒక 7-8 ఏళ్ల నుంచి మమ్మల్ని సతాయిస్తూ శంకర్ నాయక్ అని ఆ మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చి అన్ని సర్ది చెప్పి బతిలాడి తల్లిదండ్రుల మీద ఇట్లా చేసుడు తప్పు, ఇట్లా చెయ్యొద్దు, అది ఏమని ఉంటే మాట్లాడుకోరి, అన్ని బుజ్జగించి అన్ని చెప్పి పేపర్ ఇప్పుడు గంటల కూడా కొట్టమని వచ్చిండు అన్నట్టు. వస్తే వాళ్ళు చాలా బాధపడారు. తల్లి ఏడ్చింది, నేను ఏడ్చిన. ఇక 4 రోజులు ఊకుండు. ఇప్పుడు హైకోర్టు మెట్టుకు పోయి అలా పేపర్ వచ్చింది. అది లేదు నాయన, వాళ్ళు పెళ్లి చేసినాం, పెద్ద చేసినాం. మాకు 4 పైసలు రుణమైనందుకు 2 ఎకరాల భూమి అమ్ముకుంటే మా మీద కచ్చ కట్టిండాలి. అది ఒక్కటే తప్ప మేము చేసింది ఏం చేయాలి. అంత కోట్లు వేసిండు. అట్లా కూడా మన పోలీస్ స్టేషన్ పెట్టినాం. చేను జడగొట్టిపోయిండు. జడగొట్టిపోతే కూడా పోలీస్ స్టేషన్ పెట్టి పోలీస్ స్టేషన్ కాడాలి. నాన్న ఏమన్నాడంటే, వద్దురా ఈ కోర్టు అవసరం లేదు నాయన, అది ఇప్పుడు రాదు, మీ పిల్లలు ఆగం చేస్తావురా, 4 ఎకరాలు చేస్తాను ఆయన, 1 ఎకరం నేను ఉంచుకుంటే అసలే నీకు వద్దు భూమి అంటాడు. నాయన మేము ఎట్లా బతకాలి? కాళ్ళు లేవు, రెక్కలు లేవు మాకు. వాళ్ళు ఎన్ని రోజులు పెద్ద చేసిన, వాళ్ళు ఇండ్లు కట్టించిన, 3 ఇండ్లు కట్టించిన పట్టణం వల్ల నిమ్మలంగా బతురు. మేము ఎట్లా బతకాలి? మా బాధ ఏంది? ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటది? ఎన్ని గుంటల భూమి ఇది? 12 గుంటల భూమి నాయన. 6 గుంటలు చేసినాం కొని. అంటే మీ 2 కొడుకులకు 6 గుంటలు చేసినాం. చేసి ఒక 2 గుంటలు ఇల్లు కట్టుకున్నాం. అందరి సమస్య వల్లే కట్టిన ఇల్లు. ఆయన పెండ్లి ఇళ్ళనే చేసిన, 3 పెండ్లి ఇళ్ళనే చేసిన. వాని కొడుకు ఇళ్ళనే పుట్టిండు. కొడుకు పుట్టగానే హైదరాబాద్ బత్త అనిపోయిండు. బతకని నా కొడుకు కదా ఏడ బతింది అనుకున్నా. కానీ ఇంత ఖర్చు పెడితే మేము ఎట్లా బతకాలి? హైదరాబాద్ లో కూడా 3కి వేరు వేరు ఇండ్లు ఉన్నాయి, 3కు ఉన్నాయి. మొత్తం మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మరి మాకు 14 ఎకరాల భూమి ఉండే ఆయన. 14 ఎకరాలకు 3 ఎకరాలు నా బిడ్డకి ఇచ్చిన. 11 ఎకరాల 2 ఎకరాలు 9 ఎకరాలు ఉంది. 9 ఎకరాలు ఉంది. ఇప్పుడు 9 ఎకరాలు ఎవరి మీద పట్టు ఉంది? ఆయన పేరు. ఇప్పుడు 9 ఎకరాల భూమి నీ కొడుకులకు ఇద్దామని మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే. మన అన్నాను ఆయన పోలీస్ స్టేషన్ ఎస్ఐ గుమ్మగా నేను చెప్పిన, 4 ఎకరాలు చేస్తాం ఆయన, పిల్లలు ఆగం చేయకూడదు, మీరు ఆగం అవుతారు. 4 ఎకరాల భూమి చేస్తా, 1 ఎకరం మా అమ్మ పేరు మీద, నా పేరు మీద 1 ఎకరం ఉంచుకుంటాను ఆయన అని చెప్తే, వద్దొద్దు నీ కోట్లనే చూసుకుంటాను నేను, నాకు అవసరం లేదు, నీకు సెంటు భూమి కూడా వద్దు, రూపాయి పైసలు వద్దు అంటే ఎట్లా బతకాలి మేము? మమ్మల్ని రోడ్డు మీద పట్టిన ఇల్లు కట్టుకొని ఇల్లు ఉందామంటే కూలగొట్టి ఎట్టపోతే నేను వస్తాను ఆయనకి ఇయ్యనంటలేను. ఆయన ఇప్పుడు వచ్చినా ఇల్లు ఇస్తా, కూలగొట్టి ఎందుకు? మరి ఇల్లును కూడా నీకే ఇస్తా, కానీ ఇల్లును మాత్రం కూలగొట్టొద్దు. మేము కన్న బాధలు పట్టి కట్టుకున్నాను. ఆయన ఇల్లు కూలగొట్టి ఏమొస్తుంది? మేము ఎట్లా బతకాలి? ఇద్దరికి హక్కు ఉందని చెప్తున్నా నేను. కావాలంటే ఈ కుక్కనికైనా ఇస్తా ఇల్లుని ఇప్పుడు కావాలంటే, కానీ నన్ను ఇబ్బంది పెట్టదు. నేను ఉన్నాను సేపు ఉండని, నేను పోయినాక నీకు రాసి పెడతా. అట్లా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు నాన్న. మేము ఇబ్బంది పెట్టి ఎట్లా పోం? మేము కాళ్ళు లేవు, రెక్కలు లేవు. 70 ఏళ్ళు నాకు వచ్చి 70 ఉండే, ఆయనకు వచ్చి ఎక్కడ పోం మేము ఇప్పుడు?
మా ఇబ్బందులు ఏంది 2 ఎకరాలు అమ్మి ఆయన చేసిన అప్పులు కొన్ని మేము చేసిన అప్పులు కొన్ని ఆర్థిక పరిస్థితి బాగాలేక అమ్ముకొని అప్పులు తీర్పినాం. అప్పులు తీర్పేటప్పుడు కూడా నాయన కాలు నొప్పులు వచ్చినారా, కరోనా వచ్చిందిరా, నాయనకి ఇబ్బంది ఉందిరా, అప్పులు వచ్చినారా, మీ నా ఇట్లా కూడా మీ నాయన చేస్తే పీనిగా లేవని రా, మన పిటికిలు పెరగడం సంసారం చేసిన ఇజ్జత్ పోద్ది అని కూడా చెప్పిన. మీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు. ఏమైనా చేసుకో అంటే ఇంటికి వచ్చి ఇట్లా చేసినాం. మేము చేస్తా నేను సంతకం పెట్టకుండా అమ్మిని చిన్న కొడుకు ఇచ్చినాం అంటాడు. ఆయనకి ఇయ్యలేదురా, నేను ఏ ప్రమాణం చేయమని చేస్తారా, అందరు నాకు సమానమేరా అంటే నువ్వు మస్తగా చేస్తా ప్రమాణం అంటే ఇంకా నేనేం చేయదానికి అంటే ప్రూఫ్ తో సహా ఉంది కదా. ఉన్నటువంటి భూమిని ఇద్దరికి సరి సమానంగా మీకు ఒకటే దగ్గర ఉన్నది భూమి. ఉన్న భూమిలోనే మీరు ఇంత ఇల్లు కట్టుకున్నారు. దర్శనాలు ఈ ఉన్న భూమి ఇదే ఇల్లు. ఈ ఇల్లును కూలగొడదామని మీ పెద్ద కొడుకు శ్రీనివాస్ అంటున్నాడు. ఇల్లు కూలగొట్టాలి, ఇల్లు ఉండొద్దు. నా దాంట్లో అక్రమంగా ఇల్లు కట్టిరంటే అక్రమంగా ఎట్లా కట్టినట్టు మేము ఇల్లు అందరు ఉన్నప్పుడు అందరు సమస్యలే కట్టిన ఇల్లు. నీ పెళ్లి చేసినా, నీ కొడుకు పుట్టిండు, ఆయన పెళ్లి చేసిన, ఈయన పెళ్లి చేసిన, అందరు చేసినా మీరు పండుగ పబ్బ అంటే రమ్మన్నా, నేను వద్దంటలేను. నేను వచ్చి ఉండమంటున్నా. 4 రోజులు అమ్మ నాయన రావాలి, వచ్చి చూసిపోవాలి. కానీ మమ్మల్ని ఏది కాకుండా మమ్మల్ని ఇంట్లో కూడా కొడతా అంటే ఎక్కడ పోను ఆయన మేము చెప్పు. అది పరిస్థితి మాది. మేమంటే 4 రోజులు సస్తా వీడు ఎట్లా చేసి ఆగమవుతాడో ఏమో నాకు ఆయనతో బాధ ఉంది. వాని పిల్లలు ఆగమవుతారు ఏమో, ఆడగమవుతాడు వానికి అర్థం తెలుస్తలేదు. నేను ఏం చేసి చెప్పి దానికి ఇన్ని ఇబ్బందులు పెడుతుండు. పోలీస్ చేయండి, దండం పెట్టిన తండ్రి వద్దురా, నీ పిల్లలు ఆగమవుతారు వద్దు కొడుక అని. చూశారు కదా, నిజంగా కూడా కన్న కొడుకు బిడ్డైనా కొడుకులైనా ఎవరైనా ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా అదే పని చేసిరు. ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి 14 ఎకరాల భూమిని 3 ఎకరాలు ఉన్నటువంటి బిడ్డకు కట్నం కింద ఇవ్వడం జరిగినది. ఉన్న 2 ఎకరాల భూమిని అప్పులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ అప్పుల్ని గర్వంగా బతకాలని చెప్పేసి, ఊర్లో మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ 2 ఎకరాల భూమిని అమ్మి ఉన్నటువంటి కట్నానికి అప్పులు తీర్పుకోవడం జరిగింది. అంతేకాదు ఉన్నటువంటి 9 ఎకరాల భూమిని కూడా ఆ ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుతానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే కాదు, హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి 2 కొడుకులకు కావచ్చు, బిడ్డకు కావచ్చు, ముగ్గురికి కూడా అద్భుతంగా మంచిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. కట్టించినటువంటి వ్యక్తులు వీళ్ళే. ఇంకా కూడా బియ్యం రేట్లో ప్లాట్ అమ్మి కూడా వాళ్ళు ఇల్లు కట్టడం జరిగింది. ఇంత చేసినా కూడా ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి, మనం అదే లొకేషన్ లో ఉన్నాం, ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ భూమిని చూసుకోవచ్చు. ఈ ఉన్నటువంటి 8 గుంటల భూమిని, 12 గుంటల భూమిని ఇద్దరికి సమానంగా 6 ఎకరాలు ఇద్దరికి సమానంగా ఇద్దరికి పట్టా చేసినటువంటి సందర్భం. ఈ పట్టా చేసినటువంటి ఈ 12 గుంటలలో ఆ ఇద్దరు కొడుకులు ఉండాల్సిన హక్కు వాళ్ళిద్దరికి ఉందని చెప్పేసి వాళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు. ఈ 12 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ గుంటలలో 2 ఎకరాలు మాత్రమే ఈ ఒక చిన్న ఇల్లు, 2 గుంటలు మాత్రమే ఒక 2.5 ఇల్లు కట్టుకొని వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళు ఇక్కడ నివసిస్తా ఉన్నారు. ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులు ఉండే ఈ 2 రూమ్ల ఇల్లు కూడా వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి కూలగొట్టాలి, ఈ ఇంట్లో మీరు ఉండొద్దని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఇట్లాంటి కసాయి కొడుకు ఎవరికైనా ఉంటాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు వీళ్ళు ఉండేటువంటి ఇల్లు నీకు ఇచ్చే అంటే ఇప్పటికైనా సరే ఈ ఉన్నటువంటి ఇల్లును కూడా నీకే ఇస్తాం, మేము చచ్చిన తర్వాత ఈ ఇల్లు నీకే అవుతుందిరా, నేను ఉన్న రోజులు ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, చాలా పేపర్లు చాలా సేపటి నుంచి పట్టుకొని చూస్తున్నాడు, ఏదో చూపియాలని చెప్పేసి. ఆ పేపర్లలో ఏమున్నా అసలు ఏంది, ఈ పేపర్లు దేని గురించి, అసలు ఏంటిది? ఈ ఇల్లు కూలగొట్టమని డిఎల్పిఓ సార్ అని ఆయన పిలుచుకొచ్చిండు. వాళ్ళుండి ఈ తల్లిదండ్రులది ఇది పద్ధతి కాదు, మీరు సామరస్యంగా మాట్లాడుకోవాలి, ఎవరన్నా తల్లిదండ్రులను దేవునిగా చూడాలి, కానీ ఇల్లు కూలగొట్టుడు, గ్రామ పంచాయతీలో పెట్టుడు, కలెక్టర్ పెట్టుడు బాగుండదని అన్నాక కొద్ది రోజులు ఊకుండు. మళ్ళా హైకోర్టు నుంచి నిన్న ఒక కాగితం పంపిండు. ఇది ఇంగ్లీష్ లో నాకు తెలియదు, అది ఒక ఆయనకు చూపిస్తే ఇట్లా ఇల్లు కూలగొట్టమని వచ్చింది అనగానే మేము మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినాం సార్. ఇంటి పన్ను కట్టట్లేరా మీరు? కడుతున్నాం, ఇప్పుడు ఉందా మీ దగ్గర? ఉన్నాయి, రసీదులు ఉన్నాయి, ఇవన్నీ రసీదులు ఉన్నాయి. కడుతున్నా, నా పేరు మీద ఉంది కరెంటు. ఇంటి పన్ను కడుతున్నా. ఇగో 12 గుంటల భూమి కొని స్టాంప్ పేపర్ మీద రాపిచ్చిన నేను. రాపిచ్చి 12 గుంటల్లో వాళ్ళ పేరు మీద ఉంటే బాగుండదని 6 గుంటలు చేపించిన, కానీ ఇటీనా అని చేపియలే, అద్దులు పెట్టలే. ఉన్నటువంటి 12 గుంటలు ఇద్దరికి హక్కు నేనే చేపించిన. పైసలు నేనే కట్టాను, నా సొంతం ఖర్చులతోటి ఇల్లు కట్టినాము, పెండ్లి ఇల్లు చేసినాం. నాకు తెలియకుండా ఇల్లు కట్టిందని మళ్ళా
హైకోర్టు మెట్లెక్కిన నాతోటి కాదు సార్. ఈ హైకోర్టు బాధైనా నా పిల్లలని బాధపడ్డాం నాయన. మా పిల్లలు కాదు వీళ్ళు అనుకోలే. మేము మా పిల్లలు వాళ్ళు మా నాయన మా అమ్మ అనుకుంటలేరు. మా పిల్లలు కదా మంచిగా ఉంటారు కదా మమ్మల్ని తాస్తారు కదా అనుకున్నా కానీ ఇంత ఇబ్బంది పెడతాం అనుకోలేదు నాయన మేము. నా కడుపులో మస్తు బాధ ఉంది. నేను ఇల్లు తప్పిన బతకలేదు. అబద్ధ ఇల్లుతో బతికిన. ఎవరినైనా పలానమ్మ ఏం చేసింది అని అడుగు. వీళ్ళు 10 మందిని తెలుసుకో. ఎవరన్నా ఒక్కరు చెడ్డ అంటే బతికి ఒప్పుకుంటా నాన్న. ఒక్క నన్ను చెడ్డ అనిపించను, అన్నిచ్చు కూడా అనిపించను అని అన్న. వానికి తెలుసు నేను మంచి ఏందో చెడు. ఇప్పుడు ఇట్లా ఎందుకు తయారైందో సైకో తయారైన ఎందుకు తయారైనా అర్థమైతలేదు నాన్న నాకు. అట్లా అది పరిస్థితి. పంచాయతీకి వచ్చి మీటింగ్ పెట్టమని అన్యాయం జరిగితే నేను ఊళ్ళో 100 మందిని తెలుసుకోను. మీ అమ్మ మీ నాయన మంచోళ్ళు కాదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి. అంత ఖర్చు ఎందుకు వాని అమ్మ దగ్గర. నేను కనలేదా, పెద్ద చేయలేదా, పెళ్లి చేయలేదా, నేను ఇన్ని బాధలు పడ్డా వాని కొరకు. ఎందుకు ఇట్లా చేస్తుండో నాకు అర్థమైతలేదు నాయన. నేను సైకో తయారైన దానికి ఏమన్నా పట్టిందా, ఏమన్నా తెగులా, మరి ఏందో నాకు అర్థమైతలేదు నాయన. అది అట్లా కూడా నాకు తిట్టబుద్ధి అవుతలేదు. దాన్ని నా కొడుకే కదా ఆగమైతాడో ఏమో, నా పిల్లలే కదా అనుకుంటున్నాను ఇంకా. కానీ మా అమ్మ నాయన అని అనుకుంటలేడు వాడు. పెట్టి చెప్పిన నువ్వు కోర్టు పోకు, ఉన్న భూమి చెరింత చేసేస్తావు. 6 ఎకరం అమ్మ పేరు మీద ఆల్రెడీ కొన్నదే ఉంది. నేను ఒక 6 ఎకరం ఉంచుకుంటా. నా క్లాస్మేట్లు అందరు చచ్చిపోయారు. ఇటువంటి కొడుకులతోటి అందరు చచ్చిపోయారు. ఒకళ్ళిద్దరే సిక్కిరు. మధుసూదన్ రెడ్డి అని నరసింహారెడ్డి తమ్ముడు కొడుకు టార్చర్ తోటే గుండె ఆగి చచ్చిపోయింది. ఆ పేరు కూడా వస్తుంది సార్. నేను నాకేమన్నా అయితే ఇంకి జస్ట్ పేరు రావద్దని తల్లి ఏడ్చేది. అది ఇంకంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం మనం. చూశారు కదా, వాస్తవానికి ఇక్కడ వాళ్ళు చూపించినటువంటి ఆధారాలతో సహా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే కన్న తల్లిదండ్రుల ఇల్లు కూలగొట్టాలని కోర్టు మెట్లెక్కిన కసాయి కొడుకు అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు నిజంగా కూడా అక్రమంగా, ఇక్కడ చూసుకుంటే మనము అక్రమంగా ఇల్లు నిర్మించారని చెప్పేసి ఈ ఇల్లుని కూలగొట్టాలని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మన వాళ్ళు పన్ను కడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిఎల్ఓ మనకు వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళు మాట్లాడింది. ఇక్కడ తల్లి వాటర్ ఇస్తుంటే కూడా తాగలేని పరిస్థితి. అక్కడ ఉన్న శంకర్ నాయక్ కూడా చెప్పిండంట, అరే అల్లా ఇష్టం కూడా ఏం కలపలేదు, వాటర్ తాగని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు మనం వినొచ్చు. వాళ్ళు ఇంటి పన్ను ప్రతి నెల వాళ్ళు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఇంటి పన్ను కడుతున్నారు, తర్వాత వాటర్ పన్ను, నీళ్ల పన్ను కూడా కడుతున్నారు. అన్ని అథారిటీలు ప్రూఫ్ తో సహా వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఇంత ఉన్నాక కూడా అక్రమంగా ఇది ఇల్లు నిర్మించారని చెప్పేసి దీనికి కూలగొట్టాలని చెప్పేసి ఆ శ్రీనివాస్ రెడ్డి నిజంగా కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి కన్న తండ్రిదండ్రుల్ని ఎవరైనా ప్రేమగా ఆప్యాయతగా ఈ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రతి కుటుంబం నుంచి ప్రతి తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాల్సిన ఈ టైంలో ఇంత దుర్మార్గానికి, ఇంత కర్కశానికి నువ్వు పాల్పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇంత వృద్ధాప్యంలో ఉన్న ఈ పెద్ద మనుషుల్ని చాలా గౌరవంగా ఊర్లో ఎవరిని అడిగినా కూడా చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి వాళ్ళపైన మనకు హైకోర్టు నుంచి ఈ నోటీస్ రాగానే వాళ్ళ గుండెలో భయం జ్వరబడి అసలు ఏంది ఈ నోటీసు రావడం వల్ల వాళ్ళు చనిపోవాలనుకున్నారు. అసలు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాంటి ప్రయత్నాలు ఉన్నటువంటి ఈ కుటుంబానికి కన్న తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే ఇట్లాంటి నోటీసులు నువ్వు పంపడం కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలాంటి నోటీసులు మాని మీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రుల్ని నువ్వే ప్రేమగా చూసుకొని నువ్వు వచ్చినా పోయినా నీ ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఈ భూమి కావచ్చు, వాళ్ళ ఆస్తి పాస్తులు ఏవి ఉన్నా మీ ఇద్దరు కొడుకులకే చెందుతాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ గిరితో మీ శంకర్. వాని పిల్లలు ఆగమవుతారు, వానికి అర్థం తెలుస్తలేదు. నేను ఏం చేసి చెప్పడానికి